నమస్తే వెల్కమ్ టు డిటివి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ 84వ అఖిల భారత పారిశ్రామిక నుమాయిష్ ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు ఆగని గంజాయి అక్రమ రవాణా అనకాపల్లిలో 120 కేజీల గంజాయిని కారులో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు మంగళగిరి నారా లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమం తమ వద్దకు వచ్చిన ప్రజా సమస్యలను త్వరితగతిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన లోకేష్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే శబరిమల వెళ్లే భక్తులు బాబర్ మసీద్కు వెళ్లవద్దన్న గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 84వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన 2025 కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ మాజీ ఎంపీ విహెచ్ ఫిషర్మెన్స్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తదితరులు నుమాయిష్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ గత ఏడాది నుమాయిష్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారన్నారు. ఎగ్జిబిషన్ ద్వారా సొసైటీ చాలా కళాశాలలు సక్సెస్ఫుల్ గా నడుపుతున్నారని 20,000 మంది విద్యార్థులను చదివిస్తున్నారన్నారు. ఒక ఎన్జీఓగా సొసైటీ నడుపుతున్నారని దానికి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలుపుతున్నామన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించుకున్నాం. కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజీతో పాటు ఇంజనీరింగ్ కాలేజీని శాంక్షన్ కూడా వచ్చే ఏడాది ప్రారంభించుకోబోతున్నాం. రాబోయే రోజుల్లో మరింత పేరు ప్రఖ్యాతలు వచ్చే ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. మరింత పెద్ద స్థాయిలో ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నామన్నారు శ్రీధర్ బాబు. మరో మంత్రి పొన్నం మాట్లాడుతూ 84వ నుమాయిష్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. జనవరి 1న ప్రారంభం కావలసి ఉండగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి వల్ల ఈ రోజు ప్రారంభమైందన్నారు. జమ్మూ నుంచి ఇతర రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్లి కనుక్కోవాలన్నా వాటిని ఇక్కడే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నుమాయిష్ లో దొరుకుతాయని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు 84వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ మనము గొప్పగా చెప్పుకునే నుమాయిష్ ఈ రోజు నుంచి 3వ జనవరి నుంచి మొదలు కాబోతున్న సందర్భంలో మరి నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన పెద్దలు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మరి ప్రఖ్యాత ఆహ్వానితులుగా వచ్చేసిన సహచర గౌరవ ట్రాన్స్పోర్ట్ మరియు బీసీ వెల్ఫేర్ మినిస్టర్, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న సోదరులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మా సోదరులు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు హనుమంతరావు గారు, అదేవిధంగా ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన మేనేజింగ్ కమిటీకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ గారికి, సెక్రటరీ సురేందర్ రెడ్డి గారికి, మోహన్ గారికి, ట్రెజరర్గా ఉన్న ప్రభాశంకర్ గారికి, వేదికపై ఆసీనులైన అనేక మంది మేనేజింగ్ కమిటీకి సంబంధించిన పెద్దలకి, సహచరులకి, ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన సభ్యులు, ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ కి సంబంధించిన పెద్దలకి, మరి ఈ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో పాల్గొంటా ఉన్న అనేక మంది చిన్న స్థాయి, మధ్యస్థాయి, పెద్ద స్థాయి వ్యాపారస్తులకి, ఈనాటి కార్యక్రమంలో భాగస్వాములు అవుతా ఉన్న చాలా మంది ఈ ప్రదర్శనలో పాల్గొనడానికి విచ్చేసిన రాష్ట్రం నుంచి నలుమూల నుంచి విచ్చేసిన పెద్దలకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, సంవత్సర కాలం కింద
మరి నుమాయిష్ ని ప్రారంభోత్సవం చేస్తా ఉన్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వచ్చి ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన అనేక అంశాల విషయంలో, ఎగ్జిబిషన్ సొసైటీ అంటే చాలా మందికి రాష్ట్రంలో ఉన్న వారికి అందరికీ నుమాయిష్ పేరునే తెలుసు. ఒక నుమాయిష్ చేస్తారు. మరి ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ లో చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పాల్గొంటారని తెలుసు. కానీ ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించి క్రియాశీలకంగా ఇక్కడ పనిచేస్తా ఉన్న ఎంసీ మెంబర్స్ గాని, కమిటీకి సంబంధించిన వారు చాలా కళాశాలలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నడిపిస్తూ దాదాపు ప్రతి సంవత్సరం 20,000 మందిని మరి గ్రాడ్యుయేషన్ గాని ప్రొఫెషనల్ కాలేజ్లో అన్ని తరగతులకు సంబంధించిన విద్యార్థినులను, ప్రత్యేకించి మహిళా విద్యార్థినులకు సంబంధించిన విద్యలో ప్రత్యేకంగా ఒక కార్యాచరణ తీసుకొని రూపాయి లాభం అని చూడకుండా ఫిలాంథ్రపిక్ ఇన్స్టిట్యూషన్ గా, ఆల్మోస్ట్ ఒక ఎన్జిఓగా కష్టపడి ఈరోజు ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ కి సంబంధించి గాని, ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన మెంబర్స్ అందరూ కూడా పెద్దలు, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబన్న గారికి, రంజన్ గారికి, ఆనరబుల్ సెక్రటరీ సురేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా సునీతారావు గారికి, సాయి గారికి, వేదిక పైన పెద్దలందరికీ కూడా, మరి ఇక్కడికి వచ్చేసిన ఎగ్జిబిషన్ సొసైటీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ నగరంలో నిమాయిష్ స్టార్ట్ అవుతుందంటే ఒక పండుగ వాతావరణం మనం అందరికీ తెలుసు. ఎందుకంటే మాక్సిమం చాలా మంది నిమాయిష్కి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళందరూ మన ఎగ్జిబిషన్ కి నిమాయిష్ కి రావడం జరుగుతుంది. ఇది వాళ్ళందరికీ ఒక డ్రీమ్ కార్నివల్ లాంటిది. నేను కూడా చిన్నప్పుడు చాలా సార్లు ఇదే గేట్ పైన టికెట్ తీసుకోవడానికి కూడా కష్టపడ్డవాడిని. లోపలికి వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత జాయింట్ వీల్ కావచ్చు, లేదా మోత్కా కువా కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడైతే ఒక చైల్డ్హుడ్ మెమరీస్ ఇప్పుడు కూడా నా కళ్ళల్లో తిరుగుతూనే ఉన్నాయి. టుడే ఐఎమ్ ఆనర్డ్ టు బీ హియర్ యాజ్ వన్ ఆఫ్ ద గెస్ట్. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ దట్ అవర్ యాన్సిస్టర్స్ కావచ్చు, అంటే గతంలో ఉన్న నాయకులందరూ కూడా ఒక మంచి कार्यक्रमानी मन को उर्दू में बोलो तो विरासत में अगर कुछ अपने को मिला तो एग्जीबिशन सोसाइटी और एग्जीबिशन भी निमाइश भी हम सबको विरासत में मिला है, क्योंकि आज ये विरासत पूरे हिंदुस्तान को एक जगह अगर लाता है तो एग्जीबिशन निमाइश लेके आता है. कोई कश्मीर से, कन्याकुमारी से पूरे आके यहाँ पे ट्रेड करते हैं. आज हैदराबाद शहर के अंदर, कभी मैं श्रीनगर तो नहीं गया, पर श्रीनगर के लोग यहाँ पे आके जब बिजनेस करते हैं, उनसे मिलके बात करते हैं तो मुझे बहुत अच्छा लगता है. तो इस तरह का जो हमारा तहजीब है पूरा हिंदुस्तान को एक जगह लाके नुमाइश के रूप में हम सब लोग इसे एक फेस्टिवल के रूप में हम लोग सब एंजॉय करते हैं. मैं सभी कमेटी मेंबर्स का, प्रेसिडेंट का, सेक्रेटरीज का और सभी लोग जो लोग कम से कम अभी सेक्रेटरी साहब ने बताया कि 3 महीने तक वो अपना घर बार सब छोड़कर एग्जीबिशन को सक्सेसफुल करने की आप लोग जो मेहनत करते हैं, उसके लिए मैं दिल से आप लोग को शुक्रिया, धन्यवाद भी करता हूँ, शुक्रिया अदा करता हूँ. और हमारे श्रीधर बाबू साहब भी है, मंत्री साहब भी है, पूनम प्रभाकर साहब भी है. गवर्नमेंट के तरफ से जो भी सपोर्ट है, आपके प्रेसिडेंट है श्रीधर बाबाना है, जो आज एक इम्पोर्टेंट डिसीजंस में अगर कोई डिसीजन ले सकता है तो श्रीधर बाबाना ले सकते हैं, आपको तो पता ही है. तो फिर एक मर्तबा सेक्रेटरी साहब को भी मैं अपील करना चाहता हूँ, आपका जो भी प्रॉब्लम्स है आप ये मत सोचिए कि सरकार आपको सपोर्ट नहीं करेगी. 100% यहाँ पे मंत्री साहब पूनमन्ना बैठे हैं, श्रीधर बाबाना है, महेशन्ना भी है, हम सब लोग आपके सपोर्ट में है. बहुत बहुत धन्यवाद. जय हिंद. అనకాపల్లి జిల్లా అడ్డరోడ్డు వద్ద 22 ప్యాక్లలో 120 కేజీల గంజాయిని
కారులో తరలిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. రాజస్థాన్ రిజిస్ట్రేషన్ కార్ నెంబర్ ప్లేట్ ని ఏపీ రిజిస్ట్రేషన్ గా మార్చి గంజాయిని రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. మంగళగిరి నారా లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలు తమ సమస్యలను నారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. సాధ్యమైనంత త్వరగా సమస్యలు పరిష్కారం అయ్యేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు నారా లోకేష్. నారా లోకేష్ నడిచి వచ్చ చూడరా ఈ మట్టి తల్లికి మాటిచ్చినడంట, తోడా పుట్టిన వాడయ్యాడంట, మన మగ్గం పైనేసిన చరిత వీడి పేరంట. మన 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 మంగళగిరిలో మన 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 లోకేశదిగో మన 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 మంగళగిరిలో ఉగాలిపై ఊకే పెట్టులి కదరో. అన్ననందమూరి కోరి పెట్టిన పేరు బలం, అందుకే అందరికీ నచ్చిందిర తన గుణం, నలుగురి కోసం ఒక్కడ దర్శులకై నిలబడమే కర్తవ్యం, ఆడబిడ్డ కోరుకునే పుట్టిల్లై తన హృదయం, అడుగడుగున సంక్షేమం అందించుట తన లక్ష్యం, అడుగడుగున సంక్షేమం అందించుట తన లక్ష్యం, తననెంతగా వేధిస్తున్న తల వంచగా కదిలాడు, ఒడిదుడుకులు వంటి చేత ఓడించే మనగాడు, మంగళగిరికి మాట ఇచ్చాడంట, ప్రతి ఇంటికి అభివృద్ధిని తెస్తాడంట, మన మగ్గం పైనేసిన చరిత పేరు లోకేష్ అంట. మన 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 మంగళగిరిలో మన 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 లోకేశదిగో మన 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 మంగళగిరిలో ఉగాలిపై ఊకే పెట్టులి కదరో. నారా చంద్రన్నలోని నిలువెత్తు శబరిమల వెళ్లే మార్గంలో ఉన్న బావర్ మసీద్ కు అయ్యప్ప స్వాములు వెళ్లకూడదని గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అయ్యప్పలు నిష్ఠగా మాలవేసి 41 రోజులు దీక్ష చేసి సమాధి ఉన్న మసీదులోకి వెళ్తే అపచారమని ఆయన అన్నారు. గతంలో తప్పకుండా బావర్ మసీద్ కు వెళ్లాలని తప్పుడు ప్రచారం చేశారని, అది కుట్రలో భాగమని ఆయన అన్నారు. అయ్యప్పలు నేరుగా శబరిమల వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి బాస్ ఆధ్వర్యంలో శబరిమలలోని నీలక్కల్ వద్ద ఈ నెల 7 నుంచి 14 వరకు అయ్యప్ప స్వాములకు ఏర్పాటు చేయబోయే అన్నదానం సామగ్రి లారీని రాజాసింగ్ హైదరాబాద్ లో జెండా ఊపి ప్రారంభించారు. 16 ఏళ్లుగా బాస్ సంస్థ అన్నదానం చేయడం అభినందనీయమని అన్నారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులను రాజాసింగ్ ఒక విజ్ఞప్తి చేశారు. కేరళ ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ 10 ఎకరాల భూమిని తీసుకుని శబరిమల వెళ్లే తెలుగు రాష్ట్రాల అయ్యప్ప స్వాముల కోసం అక్కడ వసతి, భోజన సౌకర్యం కల్పించాలని రాజాసింగ్ కోరారు. 9 నుంచి కేరళలో భోజన వ్యవస్థ కార్యక్రమం కూడా ఈ ఆర్గనైజేషన్ నుంచి చెప్తున్నారు. అది కూడా దాదాపు 16 ఇయర్స్ నుంచి అక్కడ భోజన వ్యవస్థ కార్యక్రమం జరుగుతుంది. మంచి మంచి కార్యక్రమాలు ఈ ఆర్గనైజేషన్ నుంచి జరుగుతుంది. నేను ఆర్గనైజర్ ప్రెసిడెంట్ గారికి, ఆల్ అయ్యప్ప భక్తులకి నా నుంచి శుభాకాంక్షలు, అదేవిధంగా ధన్యవాదాలు. అదేవిధంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఒక చిన్న సొసైటీ కేరళలో మా తెలంగాణ నుంచి చాలా వరకు అయ్యప్ప భక్తులు వెళ్తారు. వాళ్ళకి ఎక్కడ ఫుడ్ వ్యవస్థ ప్రాబ్లం కానీ ఉండే వ్యవస్థ అట్లాంటి చాలా వరకు ప్రాబ్లం వాళ్ళకి జరుగుతుంది. ఒక చిన్న సొసైటీకి ఒక మంచి ఆలోచన పెట్టుకొని 16 ఇయర్స్ నుంచి వాళ్ళ ఒక సేవ అక్కడ చేస్తున్నారు. తెలంగాణలో వచ్చిన ఒక కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, కేరళలో ఉన్న గవర్నమెంట్ కి మీకు ఒక మంచి
ఒప్పందం ఉంది. మీరు కూడా కేరళ ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాయాలని నేను మీకు కోరుతున్నాను. ఆ లేఖలో మీరు ఏం రాయాలంటే తెలంగాణ నుంచి వచ్చిన భక్తుల గురించి, అక్కడ దాదాపు ఒక 10 ఎకరాల ల్యాండ్ తెలంగాణ గవర్నమెంట్కి ఇవ్వాలి. ఆ 10 ఎకరాల ల్యాండ్లో ఉండే వ్యవస్థ గురించి కొన్ని రూమ్లు కట్టాలి తెలంగాణ గవర్నమెంట్. అదేవిధంగా తెలంగాణ నుంచి వచ్చిన భక్తులకి, అయ్యప్ప భక్తులకి అక్కడ భోజన వ్యవస్థ కూడా చేయాలి. అట్లాంటి మంచి వ్యవస్థల గురించి ఒక 10 ఎకరాల ల్యాండ్ కేరళ ప్రభుత్వంకి అడగాలని నేను రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే కేరళకి వెళ్తే అక్కడ వేరే విధంగా మా అయ్యప్ప భక్తులకి చూస్తారు. చాలా అంటే చాలా నీచమైన ఆ దృష్టితోని చూస్తారు. అందుకోసము ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు వాళ్ళకి ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది. మా తెలంగాణ అయ్యప్ప భక్తులకి కానీ ఆంధ్ర అయ్యప్ప భక్తులు కానీ ఎట్లాంటి కూడా ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత మీకు ఉన్నది. అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా ఒక లేఖ రాయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా కావాలని ఒక కుట్ర చేసినారు. ఏ అయ్యప్ప భక్తులు శబరిమలకి వస్తారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ మస్జిద్లో పోయిన తర్వాతనే ఆయనకి దర్శనం పూర్తవుతుంది, లేకపోతే అది సగం దర్శనం అవుతుందని ఒక పెద్ద కుట్ర చేసినారు. అది టోటల్ అబద్ధం, అది ఫేక్. ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులు ఒక మాట మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా మనం సావుని చూస్తే మనం పోయి స్నానం చేస్తాం, ఎక్కడ మనం సావు కూడా పోదాం. అంతా పవిత్రమైన మనం అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత చాలా శుద్ధిగా మనం ఉంటాం. కానీ మాల వేసుకున్న తర్వాత మనం ఒక దర్గాలో కానీ ఒక మస్జిద్లో కానీ వెళ్ళకూడదు, అది రూల్ కూడా కాదు. అందుకోసం ఒకప్పుడు జరిగిన కుట్రకి మీరు ట్రాప్ కావద్దు. ఏ అయ్యప్ప భక్తుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో మస్జిద్లో వెళ్ళకూడదు. డైరెక్ట్లీ మీరు శబరిమలకి వెళ్ళండి, పూజా కార్యక్రమం చేసుకోండి, మంచి దర్శనం చేసుకోండి. ఇదే నా నుంచి ఒక అన్ని అయ్యప్ప భక్తులు. గుంటూరులో మంత్రి సత్యకుమార్ కు చేదు అనుభవం ఎదురైంది. పీజీ మెడికల్ కౌన్సిలింగ్ పై మంత్రిని నిలదీశారు పేరెంట్స్. ఫీజు ఫైనల్ కాకుండా కౌన్సిలింగ్ ఎలా నిర్వహిస్తారని మంత్రిని నిలదీయడంతో సమాధానం చెప్పకుండా వెనుదిరిగారు మంత్రి సత్యకుమార్. ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఇష్టం వచ్చినట్లు రూల్స్ పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన పేరెంట్స్ ప్రభుత్వ విధానాలతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రతి స్టేజీలో కూడా ఒక్కొక్క రూల్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మంత్రి గారికి కానీ ప్రిన్సిపల్ సెక్రటరీకి కానీ ఎవరికి సంబంధం లేకుండా, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళ ఇష్ట రీతిలో ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఒకవైపున విద్య, మరోవైపున వైద్య విద్య అని గట్టిగా చెప్తూ ఉన్నారు. కానీ వైద్య విద్య పట్ల ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తున్నారో లేదో మాకు తెలియదు. కానీ తల్లిదండ్రులందరికీ కూడా చాలా తీవ్రమైన అన్యాయం. పిల్లల్ని మనోవేదన చేస్తూ సూసైడ్ చేసేటువంటి పరిస్థితిని కౌన్సిలింగ్ నడిపిస్తూ ఉన్నారు. ఒక పక్క తెలంగాణ వాళ్ళు లేట్ చేసినా కూడా చాలా చక్కటి రీతిలో కౌన్సిలింగ్ నడుపుతూ ఉంటే, మన రాష్ట్రంలో ఆదర్శప్రాయమైనటువంటి ముఖ్యమంత్రి కన్సర్న్లో నడుస్తున్న ప్రభుత్వం అజమాయిషిలో ఉన్న యూనివర్సిటీ తన ఇష్టారీతిగా అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ కానివ్వండి, ఇతరత్ర ఆఫీస్ సిబ్బంది కానివ్వండి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా జీవోల్ని మారుస్తూ, ప్రొసీడింగ్స్ మారుస్తూ, ఎవరో ఒక ఇద్దరు అడిగారని చెప్పేసి ఫస్ట్ కౌన్సిలింగ్ ఒక ఆర్డర్ ఇవ్వటం, సెకండ్ కౌన్సిలింగ్ ఒక ఆర్డర్ ఇవ్వటం, థర్డ్ కౌన్సిలింగ్ ఇప్పుడు నడవబోతున్నది. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లో ఇంకా స్టార్ట్ చేయలేదు. వాళ్ళు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మూడో రౌండ్ ని మన స్టేట్ లో థర్డ్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేయాలి. అది చేయకుండానే ఫ్రీ ఎగ్జిట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. దాన్ని ఈ రోజు ఉదయం నుంచి సోమవారం ఉదయానికల్లా క్లోజ్ చేస్తా ఉంటున్నారు. ఇలా క్లోజ్ చేస్తే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లో ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన సీట్లని పిల్లలు కోరుకునే విధంగా ఉండేటువంటి అవకాశాన్ని పోగొట్టుకుంటారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం కౌన్సిలింగ్ లేట్ చేయడం కారణంగా ఏమైందంటే, ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలు అక్కడ కౌన్సిలింగ్ జరగదేమన్న అనుమానంతో ఆంధ్రాలో మెరిట్ తీసుకొని ఇక్కడ సీట్లు తీసుకున్నారు. అట్లాగే మన పిల్లలు కూడా స్టేట్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ తెలంగాణలో ఎలాంటి అయ్యేటువంటి అవకాశం ఉన్న వాళ్ళు ఇక్కడ తీసుకున్నారు. దానివల్ల ఆంధ్ర రాష్ట్రం ఇవాళ కొత్తగా ఏర్పడే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు కాకుండా ఎన్టీఆర్ యూనివర్సిటీ యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్య వైఖరితో పేరెంట్స్ వెళ్లి విన్నవించుకుంటున్నా కూడా ఇష్టారీతిలో కౌన్సిలింగ్ యొక్క
ప్రాసెస్ నడిపిస్తా ఉన్నారు. దీనికి తీవ్రమైనటువంటి పరిస్థితి, అన్యాయం జరుగుతా ఉంది. మార్గదర్శకాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. ఫిర్యాదు కోసం వచ్చిన మహిళతో పోలీసు అధికారి అసభ్య ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని మధుగిరి డిప్యూటీ ఎస్పీ రామచంద్రప్పకు కంప్లైంట్ ఇచ్చేందుకు ఓ మహిళ కార్యాలయానికి వచ్చింది. అయితే ఆ మహిళ పట్ల ఆ అధికారి అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెను ఓ ప్రైవేటు గదికి తీసుకెళ్లి ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడని, ఆమెతో పాటు వచ్చిన అనిల్ అనే వ్యక్తి వీడియో రికార్డు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ వీడియో వైరల్ కావడంతో డిప్యూటీ ఎస్పీ రామచంద్రప్ప అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దేశంలో మొట్టమొదటిసారిగా వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలు ఎక్కించేందుకు రైల్వే శాఖ ముమ్మర కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా రైలు వేగాన్ని క్రమక్రమంగా పెంచేందుకు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు రైల్వే శాఖ అధికారులు. ఈ పరీక్షల్లో రైలు గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్లు అందుకున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఓ వీడియోను షేర్ చేశారు. అందులో వందే భారత్ స్లీపర్ రైలు 180 kmph వేగంతో దూసుకెళ్తుంది. అంత వేగంలోనూ రైల్లో సీటు వద్ద ఉన్న ట్రేపై పెట్టిన గ్లాసులో చుక్క నీరు కూడా కింద పడకపోవడం విశేషం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో A1, A2 కన్వేయర్స్ బెల్ట్లు తెగిపోవడంతో సెంటర్ ప్లాంట్ లో ఉత్పత్తి నిలిచిపోయింది. బ్లాస్ట్ ఫర్నిస్ కార్యకలాపాలు 4 రోజులు నిలిచిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు అధికారులు. విశాఖలోని నావికాదళ రిహార్సల్స్ లో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. గగనతలంలో 2 పారాషూట్లతో ఒకదానితో మరొకటి పారాషూట్ చిక్కుకుపోయి భూభాగంలో కాకుండా సముద్రంలో పడిపోయాయి. అయితే ఈ ప్రమాదం నుంచి 2 నేవీ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. Combat free fall can be carried out from helicopters like Mi-17, Sea King and Advanced Light Helicopter, as well as fixed wing aircraft like C-130, AN-32 and Dornier. This daring method is used against heavily. విజయవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క సీతక్క మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు మంత్రి నారా లోకేష్. విజయవాడ పాయకరావుపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.
వ్యవహారంలో ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. గతంలో పార్లమెంటు సమావేశాలతో విచారణకు హాజరు కాలేనని విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరు కాలేదు. తాజాగా విచారణకు హాజరు కావాలంటూ మరోసారి నోటీసులు జారీ చేసింది ఈడీ. కాకినాడ పోర్టు మనీ లాండరింగ్ వ్యవహారంలో ఈడీ విచారణ చేపట్టింది. ఈ రోజు చూస్తూనే ఉండండి న్యూస్ అప్డేట్.